రాబోయే 29 జూలై 2026 బుధవారము నాడు గురు పౌర్ణమి రాబోతుంది. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందుగా ప్రొద్దున్నే లేసి తల స్నానము చేసుకొని మీ తల్లిదండ్రుల యొక్క పాదాలకి నమస్కారం చేసుకోండి. ఎందుకు అని అంటే వారు లేనిదే మనము లేము కాబట్టి అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదే విధంగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిహారం చేసుకుంటే ఎంతో పుణ్యం, కొన్ని వేల కోట్ల ఆశీర్వాదం మీ జీవితం యొక్క అకౌంట్లోకి డిపాజిట్ అయిపోతుంది. మరి ఇంత ఆశీర్వాదం రావాలి అని అంటే మనం ఏం చేయాలి? సింపుల్ అండి, మీ గురువుల దగ్గరికి వెళ్ళాలి అంతే. మళ్ళీ చాలా మంది అడుగుతారు గురువులు ఎవరు అని చెప్పేసి. గురువులు ఎవరు కాదు, మీ 10th క్లాస్ టీచరో, ఇంటరో, డిగ్రీయో, అదే విధంగా ఏ చిన్న పని నేర్పినా సరే వాళ్ళు గురువు కిందికే వస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. వారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాదాలకి అభిషేకం చేసి బొట్లు పెట్టేసి ఒక వస్త్రం తీసుకోండి. వాళ్ళు వేసుకునేటటువంటి వస్త్రము, అదే విధంగా దాంట్లో 2 తమలపాకులు, 2 వక్కలు, 2 అరటి పండ్లు, దాంట్లో ఎంతో కొంత మీ శక్తి అనుసారము దక్షిణ పెట్టేసి వాళ్ళకి ఇవ్వండి. తర్వాత వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకోండి. కొన్ని అక్షంతలు మీ శిరస్సు పైన వేయండి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని అక్షంతలు ఇవ్వండి. అలా ఆశీర్వాదం తీసుకుంటే గనక మీ జన్మ ధన్యమండి. కాబట్టి నేను ఇది ఎవరు చేస్తారో చెయ్యరో నాకు తెలియదు, ఇది చూసుకొని, ఈ వీడియో చూసుకొని ఒక 10 మంది అయినా సరే చేసుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను అనేటటువంటిది అందరికీ తెలియజేస్తూ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.